పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గోడ కనిపించు. మంచిది. మరొకసారి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామములందరికీ వందనాలండి. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మనం న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకోవడం జరిగింది. ఈ మాటల్లో మనం గమనించినప్పుడు యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చాను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధనను మీరును. హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. ఈ మాటలు న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దేవుని దూత వారి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడిన సందర్భంలోని మాటల్ని మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని దూత వారి దగ్గరికి ఎందుకు వచ్చారంటే, వారి చేసిన పని దేవునికి నచ్చలేదు. అటు రీతిగా వారు చేసిన పని వలన ఆయన ఒక విధంగా చెప్పాలంటే కోపపడి తన దూతను వారి మధ్యకు పంపించినట్లుగా, సందేశం ఇచ్చి పంపించినట్లుగా మనం చూడగలుగుతాం ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని దూత ఇక్కడ వచ్చి వారితో మాట్లాడిన తర్వాత 5వ వచనంలో మనం చూసినప్పుడు జనులు ఎలుగెత్తి ఏడ్చిరి, కాగా ఆ చోటికి బోకీము అని పేరు పెట్టబడెను. హల్లెలూయా. అక్కడ ప్రజలందరూ కూడా ఏడ్చారంట. దేవుడు వారితో మాట్లాడిన మాటలకి, దేవుడు వారి యొద్దకు పంపించిన సందేశానికి వారికి భయం కలిగింది, వారు ఏడ్చారు. దేవుడు అట్టి సందేశాన్ని వారి దగ్గరికి పంపించాడు. ఇంతకీ ఏం జరిగింది? వారి పట్ల దేవునికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడు వారి యొద్దకు ఎలాంటి సందేశాన్ని పంపించాడు అంటే, నా మాటలు జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీలు దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క బలాన్ని బట్టి వారు కనాను దేశంలో అడుగుపెట్టింది మొదలుకొని ఎరికో లాంటి బలమైన పట్టణాలైనా, హాయి లాంటి చిన్న చిన్న పట్టణాలైనా వారి ఎదుట నిలవబడకుండా దేవుడు వారికి శక్తి, బలము, కృప అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మహా గొప్ప పోరాటాలు వారు చేశారు. వారు పోరాడిన విధం ఎలా ఉందంటే, ఇది మనుషులతో జరిగే పోరాటం కాదు, ఇది దేవుడే వారి పక్షాన పోరాడుతూ ఉండగా మనం దేవునితోనే యుద్ధం చేస్తున్నామని శత్రువులు భయపడి వెనక తిరిగి పారిపోయిన సందర్భాలు కూడా మనం ఆ యుద్ధాల్లో చూడగలుగుతాం. హల్లెలూయా. కొన్ని యుద్ధాల్లో అయితే వారి పక్షాన సూర్య చంద్రులు సహితము తమ క్రమాలు విడిచిపెట్టి ఆగిపోయారు వారికి సహాయపడడానికి. మరికొన్ని యుద్ధాల్లో అయితే శత్రువుల పైన ఆకాశం వడగండ్ల వాన కురిపించిందంట. మరికొన్ని చోట్ల చూసినప్పుడు కందిరీగలు, జోరీగలు వీరి పక్షాన యుద్ధం చేసి ఆ వస్తున్న శత్రువుల పైన అవే దాడి చేసిన విధానాలు కూడా మనం చూడొచ్చు ఈ యొక్క యెహోషువ గ్రంథంలో. అటు రీతిగా దేవుడు వారిని గొప్పగా నడిపిస్తున్నాడు. వారి పక్షాన దేవుడు బలమిచ్చి, శక్తి ఇచ్చి బలపరుస్తూ నడిపిస్తున్నారు. వారికి కావలసిన విధంగా దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఆ రీతిగా, నేను బద్దాక చెప్పవసరం లేదు, మీకు పరిచయం చేస్తాను సరిపోతుంది, అందుకే నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు ఆ రీతిగా మహా గొప్ప గొప్ప పోరాటాలు జరిగించి దేవుని పక్షాన ఎన్నో గొప్ప విజయాలు చూడగలిగారు. హల్లెలూయా. ఆ రీతిగా వారు కనాను దేశం మొత్తాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుడు ముందే చెప్పాడు. ఐగుప్తు దేశంలో వారు బయలుదేరక ముందే దేవుడు వారితో చెప్పిన మాట, వాగ్దానం ఏంటంటే, నేను మీకు ఆ దేశము మొత్తాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను. హల్లెలూయా. వారితోనే కాదు, వారి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా దేవుడు ప్రమాణం చేసి చెప్పింది ఏంటంటే, నేను మీ సంతానానికి ఈ దేశం మొత్తం
సమస్తాన్ని ఇచ్చేస్తా అని చెప్పాడు ప్రభు. ఇచ్చిన మాట ప్రకారమే ఆయన వారి పక్షాన యుద్ధం చేశాడు, పోరాడాడు, వారికి విజయం ఇచ్చాడు, వారిని గెలిపించాడు. బాగానే ఉంది. చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక మాట జాగ్రత్తగా వినండి. వీరు ఆ రీతిగా యుద్ధములో విజయం పొందుకుంటూ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు దేవుడు అన్నాడు, రెబ్బాయ్ జాగ్రత్త, ఆ దేశంలో ఉన్న వారిని ఎవరిని కూడా మీరు బ్రతకనిమ్మాకండి, శత్రువులందరినీ చంపేసేయండి, శత్రువుల్లో ఎవరు కూడా బ్రతికి ఉండడానికి వీల్లేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వారిని బ్రతకనివ్వద్దన్నాడంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వారిని బ్రతకనివ్వద్దన్నాడు. వారితో పోరాడడానికి కావలసిన బలాన్ని దేవుడు ఇస్తున్నాడు, వారిని బలపరుస్తున్నాడు, వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. అవసరమైతే ప్రకృతి మొత్తాన్ని వారి పక్షాన యుద్ధం చేసేటట్లుగా దేవుడు మారుస్తున్నాడు. అంత గొప్పగా వారి పోరాటం యొక్క ఆ విజయ యాత్ర కొనసాగుతుండగా న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. 1వ అధ్యాయం 27వ వచనం నుండి ఎవరైనా త్వరగా చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం నుండి త్వరగా. దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకోలేదు. ఎలయనగా కనానీయులు ఆ దేశములు నివసింపవలనని గట్టి పట్టి ఉండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారిని బొత్తిగా వెలగొట్టలేదు. 29వ వచనంలో ఎఫ్రాయిములు గెజీరులో నివసించిన కనానీయులు వెలగొట్టలేదు. 30వ వచనంలో జెబులూనీయులు కిత్రోను నివాసులు నహలోలు నివాసులు వెళ్ళగొట్టలేదు. 31వ వచనంలో ఆషేరీయులు అక్కో నివాసులు సీదోను నివాసులు అహలాబుని వారిని, అక్జీబు వారిని, హెల్బా వారిని, అఫెకు వారిని, రెహోబు వారిని మరియు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టగా వారి మధ్య నివసించిరి. 33వ వచనం బెత్షెమెషు నివాసుల చేత బేతనాతు నివాసుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి. 34వ వచనం అమోరీయులు దానియులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. కొన్ని వచనాలు ఇక్కడ చదివాం, జాగ్రత్తగా వినండి. వాస్తవానికి ఇందాక మొదట మనము దేవుని ప్రజల దగ్గరికి వచ్చి దేవుని యొద్ద నుండి దేవుని వర్తమానాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ వర్తమానం వారికి బాధ పుట్టించింది, వారిని బాధ పెట్టింది. అందుకనే దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానం విని వారు బాధపడ్డారు అనే విషయాన్ని మనం చూసాము. దేవుని పిల్లలారా, ఎందుకు వారికి బాధ కలిగించింది అనే దానికి నేను కారణం చెప్తున్నాను. ఈ 1వ అధ్యాయం 27వ వచనం నుండి మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడు బలమిచ్చాడు, శక్తినిచ్చాడు, అన్ని ఇచ్చాడు. వారి పక్షాన యుద్ధం చేయడానికి కావలసిన సమస్త విధములైన కృపని ఆయన అనుగ్రహించి మీరు పోరాడి ఈ దేశాన్ని గెలుచుకోండి అని చెప్పాడు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆ ప్రాంతంలో చాలా మందిని ఇశ్రాయేలీయులు జయించకుండా, ఓడించకుండా, వారిని ఏ మాత్రం నాశనం చేయకుండా చాలా మంది ప్రజల్ని విడిచిపెట్టేశారంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా మాటలు ఆలకించండి. దేవుడు వారికి సహాయం చేసి, దేవుడు వారిని బలపరిచి, వారికి కావలసిన బలం, యుద్ధం చేయడానికి కావాల్సింది ముందు బలం కావాలి. మన దగ్గర యుద్ధం చేయడానికి పరాక్రమం కలిగిన సైనికులు ఉంటే సరిపోద్ది. 1 శారీరక బలం కావాలి, 2 మానసిక బలం కావాలి. శారీరకంగా బలం లేనివాడు యుద్ధం చేయలేడు, మానసికంగా ధైర్యంగా లేనివాడు యుద్ధం చేయలేడు. ఇవి 2 కూడా దేవుడే వారికి అనుగ్రహించాడు. మరి ముఖ్యంగా యుద్ధం చేసేటప్పుడైనా, ఏ పని చేసేటప్పుడైనా సరే మనకి పరిస్థితులు సహకరించాలి. పరిస్థితులు కాదు కదా, ప్రకృతి కూడా వారికి విరోధంగా నిలబడకుండా దేవుడు సమృద్ధికరమైన కృపను అనుగ్రహించాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వారి ఎదుట మీరు ఒక్కసారి ఆలోచించండి. వారి ఎదుట ఏది అడ్డంగా నిలబడలేకపోయింది. అది యోర్దాను నదైనా, యెరికో ప్రాకారాలు, మరి ఇతరు ఏదైనా సరే వారికి ఆటంకంగా నిలబడలేదు. వారి పక్షాన దేవుడు అట్టి గొప్ప విజయమును, అట్టి గొప్ప కృపనిచ్చి వారిని బలపరిచాడు.
ఆశ్చర్యకరమైన ఒక మాట చెబుతా వినండి. అయితే వీరు చేసిన పని ఏంటంటే ఆ దేశ నివాసులలో కొంతమందిని బ్రతకనిచ్చేశారంట. విడిచిపెట్టారు, వదిలేశారు, నాశనం చేయకుండా వదిలేశారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వినండి. దేవునికి అది నచ్చలేదు. దేవునికి అది నచ్చలేదు. అరే అబ్బాయి, నేను మిమ్మల్ని పూర్తిగా సమూల ధ్వంసం చేయమని చెప్పా కదా, అందరినీ చంపేయమని చెప్పా కదా, అంతా నాశనం చేయమని చెప్పా కదా, మీరేంటి కొంతమందిని బ్రతకనిచ్చి కొంతమందిని అలా విడిచిపెట్టేశారని చెప్పేసి దేవునికి వారి పైన కోపం వచ్చినట్లుగా మనము చూడగలుగుతాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకని దేవుడు కోపం వచ్చి ఏం చేశాడంటే తన దూతను వారి యొద్దకు పంపించి అంటున్నాడు దేవుడు, ఇదిగో మీరు చేసిన పని ఏ మాత్రము కూడా సరి అయిన పని కాదు, అది నాకు నచ్చలేదు అని చెప్పాడు. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. సరే, దేవుడు వారికి ఎలాంటి శిక్ష వేశాడు, వారి మీద ఎలా కోప్పడ్డాడు అనేది తర్వాత చూద్దాం. ముందు అసలు దేవుడు వారికి బలమిచ్చి శక్తి ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు కొంతమందినైనా సరే ఎందుకు వదిలేశారో ఒకసారి చూద్దాం. ఎందుకు కొంతమందిని బ్రతకనిచ్చారు, ఎందుకు కొంతమందిని అలా విడిచిపెట్టేశారు అనేది చూద్దాం. అంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. దేవుడు చెప్పిన పనిని వారు పూర్తిగా చేయలేదు, దేవుడి మాటకు వారు పూర్తిగా విధేయులు కాలేదు. కానీ దానికి కొన్ని కారణాలు కూడా అక్కడ కనబడుతున్నాయి. ఏదో దేవునికి ఎదురాడాలి, దేవునికి వ్యతిరేకంగా ఉండాలి అనే మనసుతో మాత్రమే కాదు. కొంతమంది జీవితాల్లో దేవుడు ఏ జీవితం దానికి వ్యతిరేకంగానే చేయాలి, నేను ఎందుకు దేవుడి మాట వినాలన్నట్టుగా ఉంటుంది. వారిని వదిలిపెట్టదు. ఇక్కడ అటువంటి మనస్సుతో వారు ఆ పని చేయలేదు. వీరు ఆ పని చేశారంటే అక్కడ కొన్ని కారణాలు కనబడుతున్నాయి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. తర్వాత వచనాల్లోకి మనం వెళ్ళి చూస్తే యెహోషువ ఇంకా బ్రతికే ఉన్నాడు, ముసలివాడైపోయాడు యెహోషువ. ఆ ప్రాంతం మొత్తాన్ని ఎవరిది వారికి స్వాస్థ్యంగా పంచిపెట్టేసి యెహోషువ ముసలివాడైపోయి వారి స్వాస్థ్యాలు వారికి ఇచ్చేసి మీరు యుద్ధం చేసి గెలుచుకోండి అని వారికి అప్పగించి, కానీ యెహోషువ అలా అప్పగించాడే కానీ యెహోషువ చనిపోలేదు. ఇంకా యెహోషువ గ్రంథం ఆఖరి వచనాలు, ఈ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం ఆఖరి వచనాల్లో చూస్తే ఇశ్రాయేలీయులు ఇంకను కూడా భక్తిహీనులుగా మారలేదు, భక్తిని వదిలిపెట్టలేదు, వారిక భక్తి పరులుగానే ఉన్నారు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. మరి ఎందుకు వారు అలా చేశారు? దేవుడు అందరినీ నాశనం చేయండి అని చెప్తే ఎందుకు కొంతమందిని వదిలేశారంటే ఒకసారి చూద్దాం. 27వ వచనము ఆఖరి భాగం నుండి చదువుతున్నాను. ఎలయనగా కనానీయులు ఆ దేశములో నివసించాలని గట్టి పట్టు పట్టియుండిరి. 28వ వచనములో ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆ కొద్ది మందిని వదిలేశారు? ఆ కొద్దిగా మధ్యలో ప్రజల్ని ఎందుకు విడిచిపెట్టారు? దేవుడు అందరినీ నాశనం చేయమని చెప్తే ఎందుకు మధ్యలో కొంచెం ఇలా గ్యాప్లు వదిలిపెట్టారంటే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఆ మిగిలిపోయిన శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఆ మిగిలిపోయిన ఆ యొక్క కనానీయులు ఎవరైతే ఉన్నారో వారంట ఆ పట్టణంలో నివసించాలని గట్టి పట్టు కూర్చున్నారంట. ఏం చేశారంటే బాగా మొండి పుట్టి పట్టేశారు. మేమెక్కడి నుంచి వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి మొండి పట్టు పట్టేశారు. ఇక్కడ ఒక మాట, ఎవరో కూడా వారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే అంత తేలిగ్గా వెళ్ళిపోతారండి? మరి ఎరుకో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు అక్కడ వాళ్ళు అందరూ కుదురుగా వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. ఏ పట్టణమైనా కుదురుగా వెళ్ళరు, ప్రతి ఒక్కరితో యుద్ధం చేసి పోరాడి గెలవాల్సిందే. కానీ ఇక్కడ వీరు పట్టారు, మొండి పట్టి కూర్చున్నారు. వీరిని ఇశ్రాయేలు వదిలేశారు. వీరిని విడిపించడం, వీరిని వదిలించుకోవడం, లేకపోతే వీరిని చంపడం కొంచెం కష్టంగా అనిపించింది. అయితే ఇక్కడ 2 మాటలు నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. 2 మాటలు నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. మొదటిది, వారు ఎందుకు అలా మొండి పట్టి అక్కడ ఉండగలిగారంటే ఆ ప్రాంతము వలన వారు ఎంతో లాభపడుతున్నారు.
రెండవది, వీరి వలన ఇశ్రాయేలీయులు కూడా కొంచెం లాభం పొందుతున్నారు. రెండు అర్థమయ్యేలా నేనే చెప్తాను. మొదటి నుంచి మళ్ళీ రెండు మాటలు చెప్తా. దేవుని దూత ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చారు. దేవదూత వచ్చి అబ్బాయి మీరు చేసిన పని దేవునికి ఏమాత్రం నచ్చలేదు, ఇది మంచి పని కాదు అని చెప్పేసి అనగానే వారందరూ బోర్ని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారనే దాన్ని మనం ఆ కారణాలు వెతుకుతుంటే మనకు అర్థమైన కారణం ఏంటంటే, దేవుడు ఆ పట్టణంలో ఉన్న శత్రువులందరినీ చంపేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోండి అంటే వీళ్ళు మధ్యలో చిన్న బ్యాచీలను వదిలేశారు. ఎందుకు వదిలేశారు రబ్బాయి, ఏంటి కారణం అంటే, మొదటి కారణం ఏమని తెలుస్తుందంటే మనకి, వాళ్ళు అక్కడ మొండి పట్టి కూర్చున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాట వినండి. మొండి పట్టి కూర్చున్నారు. వారిని వదిలించుకోవడం అంత తేలిక లేదు. వారిని చంపడం, వారిని ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం అంత తేలిక అనిపించలేదంటే ఇశ్రాయేలీయులకి. నాకు అనిపించింది, ఎందుకు వారు అలా పట్టుపట్టి ఆ ప్రాంతంలో నివసించగలిగారంటే, ఒకటి, ఆ ప్రాంతము వలన ఆ శత్రువులు లాభం పొందుతున్నారు. వారికి ఇళ్ళు కట్టుకున్నారు, వారికి నీడ దొరుకుతుంది, వారికి తిండి దొరుకుతుంది. శత్రువుకి ఆ ప్రాంతములో నిలువ నీడ దొరుకుతుంది. శత్రువుకి ఆ ప్రాంతములో తినటానికి తిండి దొరుకుతుంది. శత్రువుకి ఆ ప్రాంతములో ఒక ఆశ్రయం దొరుకుతుంది. ఆ శత్రువు ఎడారిలోకి వెళ్ళవలసిన అవసరం రావట్ల. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రెండవదిగా, శత్రువులు ఆపడితే మనకేమొచ్చింది పాస్టర్ గారు? శత్రువులు ఆపడితే శత్రువుని విడిచిపెడతారా దేవుని మాటను కాదని అంటే, ఇక్కడొక మాట. శత్రువు లాభం పొందడమే కాదు, శత్రువును బట్టి వీరు కూడా ఏం పొందుతున్నారు? లాభం పొందుతున్నారు. దేవుని మాటను అక్కడ వారు కాదని అంటున్నారంటే ఊరికే అంటలేదు, అక్కడ ఒక కారణం ఉంది. శత్రువు ద్వారా వీరికి కూడా ఏమొస్తుందంట? లాభం వస్తుంది. ఎలా లాభం వస్తుంది అంటే సింపుల్. 28వ వచనములో, ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి. వారు శత్రువులే, దేవునికి విరోధమైన వారే, వీరి ప్రాణం తీయడానికి చూసిన వాళ్ళే, వీళ్ళని నాశనం చేయాలనుకున్న వారే, వీరిని చంపాలనుకున్న వారే. అయినా ఇశ్రాయేలీయులు బలవంతులయ్యంట. అదే శత్రువు చేత వీరేం చేయించుకుంటున్నారంట? పని చేయించుకుంటున్నారండి. జీతం ఇచ్చే పని లేకుండా. ఇప్పుడు వీళ్ళకి ఎవరు దొరుకుతున్నారు? పని వాళ్ళు. ఒక చేనులో ఒక పంట కోతకొచ్చింది, కొయ్యడానికి పనులను పెట్టాలి. ఎంత డబ్బులు అవుతాయి? చాలానే అవుతాయి. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇల్లు కడుతున్నాం, మోసేవారు కావాలి, కూలి వాళ్ళు కావాలి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి? చాలానే ఖర్చు పెట్టాలి. ఏ పని చూసినా దానికి పని వాళ్ళు కావాలి. కానీ ఇశ్రాయేలీయులకున్న ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే, లాభం ఏంటంటే, ఆ శత్రువులు ఇశ్రాయేలీయుల కాళ్ళ కింద కఠినమైన చాకిరి చేయువారుగా మారుతున్నారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వాడు శత్రువే. వాడు వీరికి విరోధమైన మనస్తత్వం కలిగిన వాడే. ఒక్కసారి గనక అవకాశం దొరికిందంటే వీళ్ళని చంపడానికి ఎదురు చూసేవాడే. ఒక్కసారి వాడి చేతికి కత్తి ఇచ్చి కళ్ళు మూసుకుని పడుకుంటే పేక తక్కువ వెళ్ళిపోతాడు. వాడు ఏమాత్రం మంచివాడు కాదు, వాడు ఏమాత్రం అనువైన వాడు కాదు. కానీ ఇప్పుడు బలం ఎవరి చేతిలో ఉంది? ఇశ్రాయేలీయుల చేతిలో ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులు వారి పైన కంట్రోల్ తీసుకుంటున్నారు, వారి పైన ఆధిక్యత సంపాదిస్తున్నారు, వారిని తమ స్వాధీనపరుచుకున్నారు. వారిని చంపలేదండి, వారిని తమ గ్రిప్ లో పెట్టుకుంటున్నారు. తద్వారా వారికి లాభం వస్తుంది. జాగ్రత్తగా వినండి. శత్రువుకేమో
ఎడారిలోనికి వెళ్లకుండా ఒక నివాసం దొరుకుతుంది. ఇశ్రాయేలీయుల ఇళ్లలో ఆ మధ్యలో చిన్న చిన్న గుడిసెలు కట్టుకుని బతికేస్తున్నారు. తినడానికి తిండి దొరుకుతుంది. మరి ఇశ్రాయేలీయులకి ఏం దొరుకుతుందంటే, ఇశ్రాయేలీయులకి దొరుకుతుంది వారి యొక్క కఠినమైన చాకిరి వలన లాభం దొరుకుతుంది. నా వైపు చూస్తా, దేవుని మాటలు ఆలకించండి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రభువు దూత ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చాడు. ప్రభువు దూత ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చారు. దేవదూత వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, బాయ్ మీరు చేసిన పని ఏమాత్రం సరైంది కాదు. ఏంటి మీరు చేసిన పని వల్ల నష్టం అంటే, అదే శత్రువు రేపటి రోజున మీకు ఒక పక్కలో పాములా మారబోతున్నాడు. సరే, దాన్ని మర్చిపోదాం కాసేపు. దేవుడు ఏం చెప్పాడు కాసేపు మర్చిపోదాం. ఇక్కడ మన యొక్క పాయింట్ ఏంటంటే, శత్రువును బ్రతకనివ్వడం వలన శత్రువుకి నిలువ నీడ దొరుకుతుంది, మనకి లాభం దొరుకుతుంది. వాణ్ణి మన స్వాధీనంలో పెట్టుకోగలిగితే మనకు లాభం దొరుకుతుంది. కానీ దేవుడు అంటాడు, వద్దు, వాడిని చంపే అంటాడు. కానీ శత్రువు అంటాడు, నన్ను చంపమాకు, నీకు పని చేసి పెడతానంటాడు. దేవుడు అంటాడు, వాడిని చంపేయ్. కానీ శత్రువు అంటాడు, నన్ను చంపమాకు, నీకు నేను పని చేసి పెడతా, నేను నీకు ఫ్రీగా పని చేసి పెడతా, నీ ఇంటికాడ పనివాడిలా నేను బ్రతుకుతాను, నాకు నువ్వు జీతం ఇవ్వమాకు, నాకు ఏమాత్రం నువ్వు లాభం ఇవ్వమాకు, నేను నీకు పనివాడనై ఉంటాను, నా పైన నీవు ఒక కంట్రోల్ సంపాదించుకో, నన్ను నీ పనివాడిగా మార్చుకో అని శత్రువు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, వద్దు, వాడిని చంపే. ఏంటి రెండు మాటల్లో ఏ మాట సరైనది, ఏ మాట సరైనది కాదు అని చూస్తే, ఆ శత్రువే మనందరి జీవితాల్లో ఉండే శత్రువు. ఆ రోజు కనానీయుల జీవితాల్లో ఉన్నాడు, ఈ రోజు మన జీవితాల్లో ఉన్నాడు. ప్రభు అంటాడు, ఆ శత్రువుని చంపేయి అంటాడు. మనతో కూడా అంటాడు, ఆ పాపాన్ని చంపేయి అంటాడు. కానీ ఆ పాపం అంటది, నా వలన నీకు లాభం కలిగిద్ది, మితిమీరి పాపం చేయి మాకు, నన్ను నీ స్వాధీనంలో పెట్టుకో, కంట్రోల్గా ఉండు, నా వల్ల నీకు లాభం ఉంది. పాపం చేసేవాడికి ఎందుకు పాపం చేస్తాడు? పాపం వలన కలిగే ప్రయోజనం ఏంటి? మరణం అని మనకు తెలుసు, ఎందుకంటే మన వాక్యం చదువుతున్నాం కాబట్టి, వాక్యం ఎరిగిన వారం కాబట్టి మరణం అని మనకు తెలుసు. ఒక బైబిల్లో కాకుండా మామూలుగా విడి ప్రపంచంలో చాలా చూద్దాం. పాపం వలన కలిగేది ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒక లాభం ఉంటుంది. ఒక సినిమా చూసే వ్యక్తిని అడిగితే వాడు అంటాడు, నేను మానసిక ఉల్లాసం పొందుతున్నాను, ఆ 2-3 గంటలు నేను ప్రపంచాన్ని మర్చిపోతాను, ఆ సినిమాలో లీనమైపోతా, ఆనందిస్తా, పాటలు గంతులు వేస్తాను, సంతోషంగా ఉంటాను. ఒక త్రాగుబోతుడిని అడగండి, నువ్వెందుకు త్రాగుతున్నావని, కారణం లేకుండా ఉట్టిగా ఎవరేం చేయరు భూమి మీద. ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. మనిషి జీవితాన్ని నాశనం చేసుకుని మరీ పాపాలు చేస్తున్నాడు, దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేకుండా పాపం చేసే వాళ్ళు ఎవరు లేరు. పాపం కోసం అవసరమైతే దేవుణ్ణే వదిలిపెట్టేసి, కుటుంబాలనే వదిలిపెట్టేసి, తమ జీవితాలని నాశనానికి అప్పగించుకుని మరి వెళ్తున్నారంటే అక్కడ కారణం లేక కాదు, లాభం లేక కాదు, ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఒక వ్యభిచారం చేసేవాడు, వాడి శరీరం ఆ వ్యభిచార పాపముల వలన వాడు ఆ శరీరాన్ని సంతోష పెడుతున్నాడు. ప్రతి పాపానికి ఒక సంతోషం ఉంటుంది, ఒక లాభం ఉంటుంది. రీసెంట్ కొద్ది రోజుల క్రితం ఒక సహోదరుడితో మాట్లాడుతున్నాను. చాలా కష్టాల్లో ఉన్నాడు. మాట్లాడితే నాకు ఆ సహోదరుడు సినిమాలు చూస్తాడని బాగా సినిమాలు చూస్తాడని తెలుసు. రక్షణ పొందాడు, సినిమాలు చూస్తాడు, నాకు తెలుసు. ఇదివరకటి కాలంలో నాకు అతనికి చెప్పే సందర్భం, సమయం నాకు వీలు పడలేదు. కానీ ఆ రోజు నా వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడు, కష్టాలన్నీ చెప్పుకుంటున్నాడు. నాకు వెంటనే అనిపించింది, అతను పాపం చేస్తున్నాడు తెలిసినప్పుడు నేను ఎందుకు దాన్ని ఖండించకూడదు, నేను ఖండించకపోతే నేను కూడా ఆ పాపానికి సహకరించిన వాడిని అవుతా కదా అనిపించి నేను వెంటనే అన్నాను, నేను మాట చెప్తుంటావా, నువ్వు సినిమాలు చూస్తావు కదా, ఆ సినిమాలు ఆపేసి నీ జీవితంలో బాగుపడతావు, ప్రార్థన చేసుకో అని చెప్పా. దేవుడు నేను బలపరుస్తాడు, నీ సమస్యలన్నీ పోగొడతాడు, నువ్వు ప్రార్థన చేసుకో, సినిమాలు ఆపేసి అన్న. 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత మళ్ళీ ఆ సహోదరుని కలిశాను.
మళ్ళా కష్టాలు చెప్తున్నాడు, చాలా కష్టాలు. అతని కష్టాలు నిజంగానే కష్టాలు, ఉత్తుత్తి కష్టాలు కాదు అవి. నిజంగానే కష్టాలు, వాస్తవమైన కష్టాలు. అంటే కొంతమంది కష్టం అంటే ఏంటి వాళ్ళకి అర్థం తెలియదు. ఇక ఇక అది ఇక కష్టం అంటే ఏంటో తెలియక వాళ్ళే గిలుకుని వాళ్ళే ఏడుస్తూ ఉంటారు. అలా కదా పాపం, నిజంగానే అతని కష్టంలో ఉంటాడు. నేను అన్నాను, సినిమాలు చూడడం ఆపేయమన్నా కదా, ఆపేసావా అన్నాను. ఆపేసాను అన్నాడు. నాకెందుకో మళ్ళా మనసు ఏంటో నాకు మళ్ళీ అడిగాను, నిజం చెప్పు, నిజంగా ఆపేసావా అన్న. అతను అన్నాడు, చూడట్లేదు కానీ చిన్న చిన్న బిట్లు చూస్తున్నానండి. నేను ఆ చిన్న చిన్న క్లిప్లు, చిన్న చిన్న బిట్లు ఎందుకు చూస్తున్నావయ్యా అన్న. అతను అన్నాడు, ఇగో సినిమా పాటలు నేను చూడట్లేదు, సినిమాలో ఉన్న ఫైటింగ్లు నేను చూడట్లేదు, సినిమాలో ఉన్న డైలాగులు నేను చూడట్లేదు. నేను చూసేది ఏంటి తెలుసా, సినిమాలో కామెడీ సీన్లు ఉంటాయి సినిమాల్లో. ఆ కామెడీ సీన్ల వరకే కట్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానల్లో కామెడీ సీన్లు అప్లోడ్ చేస్తారు. ఆ కామెడీ సీన్ల వరకే నేను చూస్తున్నాను అన్నాడు. నేను అన్న, అదైనా ఎందుకు అన్నా. అంటే అతను అన్నమాట ఏంటి తెలుసా, నేను పొద్దున్నే నిద్రలేగిస్తానా, మళ్ళీ రాత్రి నేను పడుకునేంత వరకు నా జీవితంలో ఉన్న కష్టాల వల్ల నాకు మనశ్శాంతి అనే పదానికి అర్థం కాదు. మనశ్శాంతి అనేది నా జీవితంలో ఉండదు. చిరాకు, కోపం, గలిబిలి, మనశ్శాంతి లేక అశాంతి, అలజడితో కొట్టుమిట్టాడుతున్నాను. అందుకనే మధ్యలో బాగా కోపం పెరిగిపోతే వెంటనే ఫోన్ తీసి ఏం చూస్తున్నాడు, సినిమాలో కామెడీ సీన్ చూస్తాడు. వెంటనే నవ్వు వచ్చేస్తుందంట, ఒక 5 నిమిషాలు నవ్వుకుంటున్నాడంట, మళ్ళీ ఆ ఫోన్ పక్కన పెట్టేస్తున్నాడు. నేను అన్నా, అది తప్పు కదా అన్న. అతను అన్నాడు, లేదు, ఇదివరకట్లాగా నేను మితిమీరి చూడట్లేదు, ఇదివరకట్లాగా నేను సినిమాలకు బానిసలా లేను. ఇప్పుడు సినిమాలు చూసే బలహీనత నా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు 2 గంటల సినిమాలు, 3 గంటల సినిమాలు చూడడం అంటే అసలు నేను నా మనసును ఒప్పుకోవట్లా. వద్దు, 2 నిమిషాలే చూడ అంటున్నాను. అంటే ఇప్పుడు నా మనసు ఎక్కడికి వచ్చేసింది, నా కంట్రోల్లోకి వచ్చింది. సినిమాలు చూసే బలహీనత ఎలా వచ్చేసింది, నా కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడు కంట్రోల్లోకి రావడం వలన ఇటు నేను బలహీనతగా బానిసని కాదు, అలాగని చెప్పేసి ఆ యొక్క బలహీనతని నేను పూర్తిగా వదిలించుకోను లేదు. ఎందుకంటే ఆ బలహీన పరిచే శత్రువు, లేకపోతే ఆ బలహీనతని నేను నా గ్రిప్లోకి తెచ్చుకున్నా, నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. కాబట్టి ఇప్పుడు అదే బలహీన పరిచే శత్రువు నుండి నేను మానసిక ఉల్లాసం పొందుతున్నా. ఎంత బాగుంది తెలివి. మరొక సహోదరుడు అంటున్నాడు, ఎక్కువ తాగను పాస్టర్ గారు, లిమిట్. తాగేసి రోడ్ల పైన పడి డొల్లేసి అల్లరి చిల్లరగా బట్టలన్నీ ఇడిచేసి అస్సలేది ఉండదు. ప్రశాంతంగా ఇంటికి వస్తా, నా భార్య నా పిల్లలందరితో మాట్లాడతా, సంతోషంగా ఆ రోజు భోజనం చేస్తా. పిల్లలకు కూడా నేను తాగేది తెలీదు, వాళ్ళని చెడగొట్టను. నేను పిల్లల రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ తీసుకుని నా భార్యకి చెప్తాను. ఒకరోజు నా భార్య వద్దంటే నేను తాగును. ఆ రోజు నా భార్య దగ్గర పర్మిషన్ తీసుకుంటాను, అమ్మాయి ఈరోజు కొంచెం తాగుతానని. వారానికి ఒక 2-3 రోజులు ఒక చిన్న గ్లాస్. అతనంటాడు, ఇప్పుడు ఆ బలహీనత ఎవరి కంట్రోల్లో ఉంది? బలహీనత కంట్రోల్లో అతను ఉన్నాడా? లేదు, బలహీనతే నా కంట్రోల్లో ఉందంటున్నాడు అతను. ఇలాగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలహీనతని మన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా కొంతమంది అంటారు, నేను కోప్పడతాను కానండి, నేను పాపం చేయనండి, నేను ఎప్పుడైనా, నేను ఇదివరకు కూడా చెప్పినట్టు గుర్తు, ఒక తండ్రి గారు ఒక షాపు, ఆయనకు ఒక మంచి షాప్ ఉంది. పాస్టర్ గారు షాప్ దగ్గరికి వెళ్ళాడు. షాప్ దగ్గరికి వెళ్తే షాప్ దగ్గర ఆయన మాట్లాడుతూ 2-3 అల్లరి మోకి వచ్చారు. వచ్చి ఆ షాప్ దగ్గర కొంచెం అల్లరి చేస్తున్నారు. అక్కడ ఆయన పాపం చూశాడు, 2-3 నిమిషాలు చూసాడు, బాగా అల్లరి చేస్తున్నారు. ఈ షాప్ ఆయన వెంటనే గొంతు కాస్తంత లావు చేసుకుని ఏయ్ అని గట్టిగా కేకేసి 4 తెలుగులో మాట్లాడాడు. తెలుగులో వాళ్ళతో మాట్లాడాడు. పాస్టర్ గారు కొంచెం చెవులు మూసుకోండి అని చెప్పేసి వాళ్ళతో తెలుగులో మాట్లాడాడు. వెళ్ళిపోయారు వాళ్ళు. పాస్టర్ గారు అన్నాడు, ఏంటి బల్లారాధన తీసుకునేవాడు, నీ భాష ఏంటిరా అబ్బాయి, కొడుకులు కూతుళ్ళు అని వెళ్ళిపోతున్నావు ఏంటిరా
అదేంటి ఆ పద్ధతేనా నీకనంటే వాడు అంటాడు, అయ్యగారు ఇక్కడ ఇలా ఉండపోతే వ్యాపారం చేయలేమండి. చూశారుగా, మీ ముందే చూశారుగా, పెద్ద అయిన మీరు తెల్ల చొక్కా వేసుకుని సాక ఇక్కడ పెద్దరికంగా నుంచున్నారు. ఆ ఎదవలకి ఏమైనా భయం ఉందా మిమ్మల్ని చూస్తుంటే? కాబట్టి నేను ఇప్పుడు ఏం చేశాను, గట్టిగా వాళ్ళ భాషలో వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళకి నాలుగు తగిలిచ్చేసరికి చూశారు అట్ట వెళ్ళిపోయారా. కాబట్టి అట్టగని చెప్పేసి నేను రోజంతా మాటల మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు బూతులు తిట్టను, ఎప్పుడు పడితే అప్పుడు తెలుగులో మాట్లాడడం అలా చేయండి. నేను చాలా పద్ధతిగా మాట్లాడతా, పద్ధతిగా మాట్లాడేవాడితో పద్ధతిగా మాట్లాడతా, ఇంగ్లీష్లో మాట్లాడేవాడితో ఇంగ్లీష్లో మాట్లాడతా, తెలుగులో మాట్లాడేవాడితో నాకు అన్ని భాషలు వచ్చండి అని అంటున్నాడు వాడు. మంత్రిలోకి అయితే అన్ని భాషలు కూడా మాట్లాడతాడు. చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. నేను అనే మాట ఏంటంటే మీకు అర్థమవుతుందా? శత్రువు అంటున్నాడు, నన్ను చంపబాకు, నేను నీ కింద పనివాడనై ఉంటాను, నేను నీ కింద బ్రతుకుతాను, దయచేసి నన్ను చంపమాకు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు వాడిని చంపే. అసలు శత్రువు ఎందుకు మన కింద పనివాడిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు? మన కంట్రోల్లోకి రావడానికి శత్రువు ఎందుకు ఇష్టపడుతున్నాడు? ఒకప్పుడు కనాను దేశం వాడిదే కదా. ఒకప్పుడు పాప సంబంధమైన మనిషి, జన్మత పాపముతో పుట్టిన మనిషి వాడిగానే బ్రతికాడు కదా. ఇప్పుడు యేసయ్య రక్తము ద్వారా వాడికి సంబంధించిన వాటిని, వాడు దొంగిలించిన వాటిని, వాడు అపహరించిన విశ్వాస జీవితాన్ని, మనిషి జీవితాన్ని దేవుడు వదిలించుకుని తీసుకొచ్చాడు కదా. వాడు కోపంతో చెలరేగిపోవాలి. అసలైతే వాడు కత్తి పట్టుకుని రారా కొట్టుకుందాం అనాలి. కానీ వాడు అంటున్నాడు, వద్దు, కొట్లాట్లు వద్దు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం, నేను నీ కంట్రోల్లో ఉంటాను, నన్ను నీ కాళ్ళ దగ్గర ఉండని. నేను అంట ఎందుకు ఆడికి అంత బతికిలాటలు? ఏంటి ఆడికి వస్తున్న లాభం ఏంటి? నువ్వెలాగ లాభం లేకుండా పాపం చేయట్లేదో. కొంతమంది అంటారు, లేదండి నేను అది ఉండకుండా ఉండలేనండి. ఒక బలహీనత, ఒక లాభం ఉంటుంది. పాపం ఊరికి ఎవరు చేయరు, ఉట్టుడే తుత్తు అని ఎవరు చేయరు. ప్రతి పాపానికి ఒక లాభం ఉంటుంది. అందుకనే పాపం మనిషి జీవితాన్ని వ్యసనంగా మారిపోతుంది, ఉంటుంది లాభం. అలాగే వాడికి కూడా ఒక లాభం ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి హల్లెలూయా. యేసు ప్రభువు వారు మాట్లాడుతూ అంటాడు, ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని విడిచిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందంట? నీరు లేని చోటలకి, ఎడారి ప్రాంత భూములకి వెళ్ళి సంచరిస్తుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వింటున్నారా? దయ్యాలకి రెండు చోట్లు తెలుసు, అవి నివసించడానికి 2 ఇళ్ళు ఉన్నాయి. నా మాట అర్థం చేసుకోండి. దయ్యాలకి 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి వాని ఇల్లు నరకము, రెండవది వాని ఇల్లు మనిషి హృదయము. వాడు ఉంటే మనిషి హృదయములో ఉండాలి, లేకపోతే నరకములో ఉండాలి. మిగతా ఎక్కడ ఉన్నా అవి వానికి శాశ్వత నివాసములు కాలేవు. మనిషి జీవితంలో మనిషి హృదయము కానీ, లేకపోతే నరకాగ్ని గుండములో హెచ్కేల్ ప్రవక్త, యెషయా ప్రవక్త మాట్లాడుచున్నట్లుగా, ఓ వేకువ చుక్క, నీ వేళ పడదోయబడితివి, కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచారం చేస్తున్నావు, నరకములో నీవు సంచరిస్తున్నావు. సాతానుకున్న రెండవ ఇల్లు ఏంటంటే నరకమే. నీ హృదయంలో వానికి ఇల్లు ఇవ్వకపోతే, ఒక గది ఇవ్వకపోతే, ఒక నిలువ నీడ ఇవ్వకపోతే వాడు ఎక్కడికి వెళతాడంటే నరకానికి వెళ్ళిపోవాలి. కాలుచున్న రాళ్ల మధ్యకి వెళ్ళాలి, నీరు లేని భూముల్లోకి వెళ్ళాలి. వాడు ఎడారిలో పడి దిక్కులేని వాళ్ళ తిరగాలి. అందుకని వాడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక ఈ హృదయం అనే దేవాలయం అని మనకు తెలుసు కదండి. ఈ హృదయం అనే ఈ స్థానములో వాడు ఏం చేస్తాడంటే ఎట్టాగొట్ట ఎలాగోలా ఏం చేయాలంట చెప్పాలి. మనకు తల్లి చెబుతుంది అమ్మాయికి, అమ్మా ఒకరు కాదు 4 ఆడబిడ్డలు నీకు, 4 పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఇంటి దగ్గరే ఉండారు, జాగ్రత్తగా ఉండు,
మొదట్లోనే ఎగిరిపో మాకు, నీకు అసలే ఆ, కరెంట్ తెక్కి స్విచ్ ఎత్తేనే వచ్చింది, నీకు ఏ స్విచ్ లేకపోయినా ఎప్పుడు మెంటల్లోనే ఉంటావు. కాబట్టి నలుగురు ఆడబిడ్డలు ఒక అత్త అంటే మామూలు విషయం అనుకున్నావా? మొదట్లో ఎలా ఉండాలి నువ్వు? ఆ, మొదట్లో ఎలా ఉండాలి నువ్వు? అనుకోగా, వినయంగా, సుబుద్ధి కలిగిన దాని వాళ్ళే చక్కగా ఉండు. రెండవదిగా ఏం చేయాలంటే నీ భర్తని గ్రిప్లో పెట్టుకో. మూడవదిగా ఏం చేస్తావంటే చెలరేగిపోయి ఇంట్లో మొత్తం ఆడబిడ్డల్ని అత్తల్ని అందరినీ కలిపి ఒక్కసారి ఆ ఇంట్లో నీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత చెలరేగిపోను ఇక అప్పుడంతా ఇంట్లో వాళ్ళంతా నీ మాట కాదు. మొదట్లో ఏం చేయాలి నువ్వు? సరదాగా చెబుతున్నా కానీ సాతాన్ని మన హృదయంలో వాడు ఏదో ఒక మూలన ఉండడానికి కారణం కోరుకునేది ఎందుకో తెలుసా? ఆ స్థలం కోరుకునేది ఎందుకో తెలుసా? వాడు అంటున్నాడు, నేను బానిసగా బ్రతుకుతాను, నన్ను నీ కంట్రోల్లో ఉంచుకో అని ఎందుకు అంటున్నాడు తెలుసా? నీ హృదయంలో వానికి స్థానం ఇయ్యకపోతే వాడు పాతాళానికి పోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. వానికి ఒక విషయం స్పష్టంగా తెలుసు, అదేంటంటే ప్రభు ఒక రోజున రాబోతున్నాడు. ఆయన వచ్చిన తరువాత వానిని 1000 ఏండ్ల పాటు అదే పాతాళములో బంధించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. మరలా ఒక మహాయుద్ధము జరిగింది. ఆ యుద్ధము జరిగిన తర్వాత అపవాదికి, ఆ బబులోను వేశ్యకి, ఆ మా మృగానికి దేవుడు తీర్పు తీర్చి వాడిని నిత్యము బానిసగా కట్టబడి ఉండునట్లుగా వాడిని పాతాళములో బంధించబోతున్నాడు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిద్రపోవడం ఎప్పుడో మానేశాడంట. వాడికి తెలుసు నా టైం కంప్లీట్ అయిపోబోతుంది, ఎప్పటికీ బయటకు రాకుండా పాతాళములో వాడిని కట్టి పెట్టి ఉంచే రోజు రాబోతుంది. అందుకని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ భూమి మీద మనుషులు ఎవరు చిన్న పెద్ద యవన వృద్ధ భేదం లేకుండా ప్రతి వారిని జల్లెడబడేస్తున్నాడు. రాత్రులు పగలని లేక సంత వీధుల్లో కిటికీలు వెంబడేబడి తిరుగుతున్నాడంటే వాడు. ఎందుకంటే పాపం చేయించాలి మనిషితో, పాపం చేయించాలి మనిషితో. నన్ను పాతాళములో బంధించే ప్రభువుకి నేను బాధ తీసుకురావాలి, వీలైనంత బాధ తీసుకురావాలి. ఎలా బాధ వచ్చిందండి అంటారేమో, మనల్ని ఆయన చేతులతో చేశాడు, ఆయన చేతులతో చేశాడు, నోటి ఊపిరి ఊదాడు. మనం రూపించబడక ముందే మన గురించి ఒక పెద్ద ప్లాన్ గీసేశాడు. నా బిడ్డ ఎలా ఉండాలి, నా బిడ్డ ఎలా ఉండాలి, నా బిడ్డ ఎలా ఉండాలని ఒక పెద్ద ప్రణాళిక సిద్ధం చేశాడు. మన గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఎంతగానో మన గురించి ఒక ఉన్నతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. భూమి పైన మనము పాపులుగా ఉన్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టాడు, ఇంకా ఎన్నో చేశాడు ఆయన. ఇవన్నీ చేసి మనల్ని కాపాడుతున్న ప్రభువుని బాధ పెట్టాలంటే ఏం లేదు, మనతో పాపం చేస్తే చాలు. అర్థమవుతుందన్నమాట. మనతో పాపం చేస్తే చాలు, మనతో తప్పు చేయిస్తే చాలు, ప్రభువు బాధపడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే, నేను వెళ్ళిపోతాను పాతాళానికి ఏదో ఒక రోజు, ఓకే, కానీ నేను వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నాతో పాటు వీలైనంత ఎక్కువ మందిని, అది వాడి ఆలోచన, అది వాడి ఆశ. అందుకనే శత్రువు అంటున్నాడు, నన్ను దయచేసి బ్రతకని. ఇప్పుడు మనలో కూడా చాలా మందిని, ఆఖరిగా ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. మనలో కూడా చాలా మందిని చాలా శత్రువుల్ని, చాలా సాతానుల్ని మన కింద బానిసలుగా పెట్టుకుని ఉంటా. చాలా సాతానుల్ని మన కింద బానిసలుగా పెట్టుకుంటా. కొంతమంది కోపం అనే సైతాన్ని వారి కింద బానిసగా పెట్టుకుంటారు. అవసరమైనప్పుడే కోపపడొద్దు అని నేను అంటలేదు. కొన్నిసార్లు కొన్ని తప్పులు సరిచేయబట్టానికి దైవికమైన కోపం ఉండాలి. ఫినెహాసు కోపంతో రగులుకొని ఈటెను పట్టుకుని వెళ్ళి పాపం చేయుచున్న వారిని ఒక్క పోటు పొడవగా యెహోవా అంటున్నాడంట, ఇదిగో ఫినెహాసు నా వంటి రోషం కలిగిన వాడు, నా విషయమై రోషం కలిగిన వాడు. అంటే ఆ కోపాన్ని దేవుడు అంగీకరించాడు. కానీ కొన్నిసార్లు మన కోపంతో ఏం చేస్తామంటే మన నోటికి వచ్చిన మాటలు,
అడ్డదడ్డమైన మాటలు, బూతు మాటలు, పోకిరి కొంతమంది బూతులు మాట్లాడపోయినా అవి మాట్లాడే వాళ్ళే నయంగా ఉంటారు. వేస్తే ఒక్కొక్క మాట వెన్నపూస విరిగిపోద్ది అంతే. కొంతమంది చాలా విషయాల్లో తమ తమ గ్రిప్లో ఉంచుకుంటారు పాపాన్ని, తమ గ్రిప్లో ఉంచుకుంటారు, తమ స్వాధీనంలో ఉంచుకుంటారు పాపాన్ని. కొద్ది రోజులుగా నా జీవితంలో రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తా. కొద్ది రోజులుగా కాలక్షేపం కానప్పుడల్లా ఏదో ఒకటి కాలక్షేపం కోసం ఫోన్ తెరిచి యూట్యూబ్ షార్ట్స్ చూడమని చూస్తా. కొన్నిసార్లు ప్రభు అనేవాడు ఎందుకు అలా టైం వేస్ట్ చేస్తున్నావు అంటే నేను అనే మాట ఏంటి తెలుసా, ప్రభు అదేం నా బలహీనత కాదు, అది నువ్వు వద్దంటే మానేస్తా. ఇప్పుడు నువ్వు వద్దంటే మాట్లాడు దానికోసం నాతో. ఈ రాత్రి కనుక నువ్వు నాతో కల్లో మాట్లాడితే నేను రేపటి నుంచి అది చూడను. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడితే నేను చూడను. ఎన్నిసార్లు చేశానో తెలుసా ఈ ప్రార్థన? నువ్వు మాట్లాడు, అది బలహీనత అని చెప్పు. పాపం గురించి పాపం ఇంక చెప్పేది ఏంట్రా? కొద్ది రోజుల తర్వాత ప్రభు నాతో అన్న మాట ఏంటంటే, ఎన్ని రోజులు పెట్టుకుంటావు ఒక శత్రువుని నీ స్వాధీనంలో? వాడు ఎప్పటికైనా నీకు వెన్నుపోటు పొడుస్తాడు, జాగ్రత్త అన్నాడు. వాడిని దూరం పెట్టడం మొదలుపెట్టా. నేనేమి ఇక్కడ గొప్ప చేశానని కాదు, ఒక చిన్న నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నా అంతే. ఈ రోజుల్లో చాలామంది వారు చేసే తప్పు అని తెలుసు, కానీ వారు అనే మాట ఏంటి తెలుసా, లేదులేండి మా కంట్రోల్లోనే ఉంటుంది, నేను నా కంట్రోల్లోనే ఉంటానండి, నేను కంట్రోల్ తప్పని ఎప్పుడు, నేను కంట్రోల్లోనే ఉంటా. జాగ్రత్త, సైతాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టలేవు. ఆడేమి నీ కుక్కపిల్ల కాదు నువ్వు కంట్రోల్లో పెట్టేం, కానీ నీ కంట్రోల్లో ఉండటానికి. కూరల నిండా విషం నిండిన తాచుపోం వాడు, అర్థమవుతుందా? కూరల నిండా విషం నిండిన తాచుపోం వాడు. నువ్వు పాలు పోసి బోరుది వాడిని నీ కంట్రోల్లో పెట్టుకున్నానంటే నీ అమాయకత్వం అది. నువ్వు అజాగ్రత్తగా నిర్లక్ష్యంతో నిద్రలో ఉన్నప్పుడు ఎప్పుడు కాటేస్తాడో తెలియదు, మళ్ళా లేవలేవు, నువ్వు మరణానికి వెళ్ళిపోతావు. పాపం అంత భయంకరమైంది పాపం. ఈ రోజున క్రైస్తవ్యాన్ని పెద్ద పెద్ద పాపాలు పడేస్తున్నాయి అంటే కాదు, చిన్న చిన్న పాపాలకి పాలు పోసి పెంచుతున్నారు క్రైస్తవులు. ఎందుకంటే లాభం ఉంది వాటి వలన. లాభం లేకుండా ఎవరు పాపం చేయట్లేదు. ఇక్కడ లాభం ఉంది, అందరికీ లాభం ఉంది. ఒక కాప్పడేవాడికి లాభం ఉంది, ఒక బూతులు మాట్లాడేవాడికి లాభం ఉంది, ఒక సినిమాలు చూసేవాడికి లాభం ఉంది, ఒక ఫోన్ చూసేవాడికి లాభం ఉంది, ఒక వ్యభిచారం చేసేవాడికి లాభం ఉంది, ఒక సరసమైన మాటలు మాట్లాడేవాడికి లాభం ఉంది, ఒక పోకిరి మాటలు మాట్లాడేవాడికి లాభం ఉంది, ఒక వ్యర్థంగా కాలాన్ని వెళ్ళబుచ్చేవాడికి వాడి యొక్క లాభం ఉంది. లాభం లేదని ఎవరు చెప్పారు మీకు? పాపం వలన తాత్కాలిక లాభం ఖచ్చితంగా ఉంటుంది. ఆ లాభం ఎంత భయంకరంగా కనపడుతుందంటే మనతో వద్దనుకున్నా చేయించగలిగినంత లాభకరమైనదిగా పాపం కనపడింది. ఎవరు చెప్పారు పాపం వల్ల ఉంటుంది? తాత్కాలికమైన లాభం ఉంటుంది. ఎంత భయంకరమైనదంటే ఆ తాత్కాలికమైన లాభం మనల్ని ఒప్పించగలదది. చాలా మంది చెప్పే మాట ఏంటి తెలుసా, నేను వద్దనుకుంటానండి, నేను అనకూడదు అనుకుంటానండి, నేను చేయకూడదు అనుకుంటానండి, అయినా నా వల్ల కాదండి. అర్థమవుతుందా? అయినా నా వల్ల కావట్లేదండి, అయినా నేను బయట పడలేకపోతున్నానండి. కారణం ఏంటో తెలుసా? సాతాను వాళ్ళని ప్రలోభపెట్టేస్తుంది సాతాను. ఒక జారత్వంలో, ఒక వ్యభిచార మనస్సుతో బ్రతికే ఒక వ్యక్తికి అది తప్పని తెలీదా? బైబిల్ చెప్పవసలు లోకమే చెబుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క పవిత్రతను వదిలిపెట్టుకుంటావు, నువ్వు పాపంలో ఉన్నావని బైబిల్ కాదు, లోకమే చెబుతుంది. అయినా అతను వదిలిపెట్టలేడు. కారణం ఏంటి తెలుసా? శరీరం ఒప్పుకోదు. పాపం చెయ్యి అంటది. పాపం చేస్తే ఎంత సంతోషమో తెలుసా అంటది. అందుకని వాడు పాపంలో పడిపోతున్నాడు. ఈ రోజుల క్రైస్తవులు చిన్న చిన్న పాపాలు విడిచి అదేమంటే మా కంట్రోల్లో ఉంటుందండి. ఏంట్రా కంట్రోల్లో ఉండేది? పాపం నీ కంట్రోల్లో? అదే నీ కుక్క పిల్ల కంట్రోల్లో పెట్టుకోవడానికి. కొద్ది రోజుల క్రితం ఓ సహోదరుడు అంటున్నాడు, మంచి సినిమాలే చూస్తానండి నేను. పరలోకంలో కాదు, నరకంలో మంచి ప్లేస్లో పెడతాడు ఈయన ప్రభు. మరొకటి అంటున్నాడు, సినిమాల్లో మంచి చూసి చెడు వదిలేస్తానండి నేను. ఎక్కడి నుంచి వస్తారా మీరు అందరూ అసలు? నాకు అర్థం కాదు. పాపాన్ని ఎంత బాగా ఫిల్టర్ చేయగలిగిన వాళ్ళని చాలా అరుదుగా
చాలా గొప్పగా చూస్తాం మనం. ప్రభు అంటున్నాడు, అందుకని 2వ అధ్యాయంలో యెహోవా దూత వారి యొద్దకు వచ్చి అంటున్న మాట, దయచేసి మీరు నా మాట ఆలకించండి, వారు మీ పక్కలో సొలొమోనులుగా మారబోతున్నారంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలీయులు ఆ చోట ఏడుస్తున్నారంట. ఆఖరికి నా మాటలు ముగించే ముందు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, సాతాను, పాపము, శాపం ఎంత భయంకరమైనదో వాక్యం మనకు బోధిస్తుంది. చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న పాపాలు మన జీవితాన్ని ఏలుబడి చేస్తానికి చూసినా వాటిని వదిలిపెట్టాలి. చాలామంది అంటారు, వదిలిపెడితే బ్రతకలేమండి, వాటి వలన చాలా లాభం వస్తుందండి. ఒక మాట చెప్తా వినండి, మన దేవుడు సర్వశక్తిమంతుడు, అది గుర్తుపెట్టుకోండి. యోసేపు అనొచ్చు, అందరికంటే బలమైన కారణం ఉందండి. యోసేపు పాపం చేసిన, ఒకవేళ నేనే ఒక న్యాయాధిపతి ప్లేస్లో ఉంటే నేను యోసేపుని అనేవాడిని కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. మన దీనేమో పెద్ద థియరీ అనుకోమండి, నా పర్సనల్ ఒపీనియన్ చెబుతున్నా. ఎందుకో తెలుసా? అందరికంటే బలమైన కారణం యోసేపు దగ్గర ఉంది పాపం చేయడానికి. ఏంటో తెలుసా కారణం? పాపం చేయకపోతే జైలుకి వెళ్తాడండి. వెళ్తాడండి, కష్టపడాలి అని అంటాం మనం తేలిగ్గానే. అప్పటికే తల్లిదండ్రులను వదిలిపెట్టి పసి వయసులో అమ్మా నాన్నలకు దూరం అయ్యి, ప్రేమించే తల్లిదండ్రులకు దూరం అయ్యి, చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. తల్లి చచ్చిపోయింది. వాళ్ళ నాన్న చాలా ప్రేమించేవాడు, తల్లి లేని లోటు తెలియకుండా. అలా తండ్రికి కూడా దూరం అయిపోయి, అన్నల చేత మోసగించబడిపోయి, అప్పటికే బానిసగా చిత్రవద అనుభవిస్తున్నాడు యోసేపు. అలాంటి పరిస్థితిలో ఇంకా కష్టం పెరిగిద్దంట పాపం చేయకపోతే. పైగా తనేం చేస్తానని అన్నట్లా పాపమే తన దగ్గరికి వస్తుంది, పాపం చెయ్యని. పైగా తను ఒప్పుకోకపోతే బలవంతం చేస్తుంది పాపం తన్ని. ఎన్ని కారణాలండి. అయినా ఒకటే అనుకున్నాడు, నేను నమ్ముకున్న నా విమోచకుడు బలవంతుడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయం చేస్తాడు. నా ప్రభువుని బట్టి నేను ఏది కోల్పోయినా, ఎంత బాధపడ్డా పర్వాలేదు. పరిశుద్ధత కంటే ఏది ముఖ్యం కాదు. కష్టపడతానని చిన్న పాపానికి, చిన్న సాతానికి నేను చోటిచ్చిన, నా జీవితం సర్వనాశనం చేసేసిద్ది ఆ సాతాను అనుకున్నాడు. అందుకని చిన్న పాపం, చిన్న సాతానికి కూడా ఒప్పుకోలే. వద్దు, నా ప్రభువు నన్ను బలపరుస్తాడు, నా ప్రభువు నన్ను బయటికి తీసుకొస్తాడు, నాకు ఇంకేం అవసరంలా. పాపానికి దూరంగా పారిపోయాడంట. కష్టపడ్డాడు. కానీ యోసేపు నమ్ముకున్న దేవుడు యోసేపును వదిలిపెట్టలేదు. నేను ఈ రాత్రి మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నా, పాపాన్ని విడిచిపెడితే, మనం ఏ దేవుని కొరకట్టి పాపాలు విడిచిపెట్టుకుని బ్రతుకుతున్నామో అట్టి దేవుడు మనల్ని త్రోసేయడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆ రీతిగా మనమందరం కూడా దైవ కృప పైన ఆధారపడదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకుని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన జీవితాలు సరి చేసుకుంటూ పరిశుద్ధ